యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. దాన్ని తినేవాడు పరీక్షించకపోతే, దాన్ని ఆలోచన చేసుకోకపోతే చస్తాడు. ఎలా చేస్తాడు? విశ్వాసంలో చచ్చిపోతాడు, భక్తిలో చచ్చిపోతాడు. అంటే లేకుండా అవిశ్వాస అవుతాడు, భక్తుడు భక్తిహీనుడు అవుతాడు, నీతిమంతుడు అనీతిమంతుడు అవుతాడు, పరిశుద్ధుడు పాపి అవుతాడు. కారణం ఏంటంటే సరిగ్గా ఆచరించకపోతే, సరిగ్గా ఈ ఆహారాన్ని భుజించకపోతే. ఇది నా శరీరం అని అన్నాడు. ఈ శరీరం కల్తీ అయిపోయింది. ఇప్పుడు ఒక అంటాడు స్వచ్ఛమైన వాక్యం. ఏ వాక్యం అంట? స్వచ్ఛమైనది, స్వచ్ఛమైన నెయ్యి అంటారు కదా. స్వచ్ఛమైన నెయ్యి అంటే, స్వచ్ఛమైన నెయ్యి అంటే అర్థం ఏంటి? స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నెయ్యి అంటే, స్వచ్ఛమైన నెయ్యిలో ఏముండదంట? కల్తీ ఉండదు. స్వచ్ఛమైన పాలు ఏముండవంట? నీళ్ళు ఉండవంట. ఏముండవంట? స్వచ్ఛమైన పెరుగులో ఏముండదంట? కల్తీ ఉండదంట. అంటే ఈరోజు వాక్యం అనేది ఎప్పుడు స్వచ్ఛమైనదే, పరిశుద్ధమైనదే. అవునా కదా? అయితే మీకు చెప్పే మాట ఏంటంటే, ఇది నా శరీరం. అంటే ఈ యొక్క యేసుగా క్రీస్తు వారి శరీరములో కూడా కల్తీ చేశారు కొంతమంది. ఆయన శరీరం ఎప్పుడు కల్తీ కాదు కానీ, ఆయన శరీరం ఎప్పుడు కల్తీతో నింపబడదు కానీ మీకు అందరికీ చెప్పే మాట, నింపబడదు. కానీ ఈరోజు ఆ బోధించేవారు ఎలా చేస్తున్నారంటే, దాన్ని పరిశుద్ధంగా ఆచరించట్లేదు. నువ్వు శరీర రక్తాన్ని అంటే ఆయన శరీరాన్ని తింటున్నావంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది ఏమంటారంటే, ప్రతి వారం మీ సంఘంలో ఏంది నెలకోసారి ఇస్తారా అని అనేటోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మా సంఘంలో అయితే వారం ఇస్తారు. ఏం చేస్తారంట? నీకు అలవాటు అయిపోయింది, ఈ ఆదివారం సంస్కారం అయిపోయింది. అంటే దాన్ని నిర్లక్ష్యంగా, కానీ నెలకోసారి ఎందుకు దీన్ని కొంతమంది భక్తులు ఏర్పాటు చేశారంటే, మనకు ఈ దినం ప్రభు భోజనం అనగానే మనం ఎంత సిద్ధపడతాం. అవును కదా? మంచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి తెల్లబట్టలు వేసుకుని చక్కగా ఈరోజు ప్రభోజన సంస్కారం. ప్రభా, ఇది నీ శరీరం నాయనా, ఇది నీ రక్తము నాయనా, ప్రభా నా కోసం ఇచ్చావు ప్రభా, నీ శరీరమయ్యా, అది చీల్చబడిన శరీరమయ్యా, అయ్యా కొట్టబడిన శరీరమయ్యా, అయ్యా నా కొరకు భయంకరంగా నల్లగొట్టబడిన శరీరమయ్యా అని చెప్పి కన్నీళ్లు గార్చి ఆ శరీరాన్ని తింటారు. వారం తింటే మీ అందరికి చెప్పే మాట ఏంటంటే, అలా చేస్తున్నారని వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, నెలకోసారి చేస్తున్నామని చెప్పి మనం చెడ్డోళ్ళము మంచి వాళ్ళము కాదు. అవునా కదా? కానీ మంచిగా ఆచరిస్తేనే, అది దేవునికి మహిమకరంగా ఆచరిస్తేనే, దాన్ని తినవలసిన రీతిగా తినిపిస్తేనే మన కడుపు నిండుతుంది. ఓ మాట దేవునికి మహిమ కలుగును గాక. ఒక తల్లి బిడ్డకు ఆహారాన్ని తినిపించే సమయంలో చిన్న బిడ్డకు తినడానికి రాదు. ఒక చిన్న పిల్లని ఎత్తుకొని వాడు ఏడుస్తుంటే అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి, ఆకాశాన్ని చూపించి, చందమామను చూపించి, కుక్కను చూపించి, నక్కను చూపించి, టీవీని చూపించి తల్లి కడుపు నింపేస్తుంది. కడుపు నింపుతుందా? చెప్పండి అమ్మా. నింపే తల్లి సరిగ్గా లేకపోతే చందమామను చూపించదు, అవునా? గుర్రాన్ని చూపించదు, తిని లేకపోతే పలికి మళ్ళీ దెబ్బలేసి పక్క పడేసిపోతుంది. కానీ ఈ సేవలో దేవుడు ఈ దైవజనం ద్వారా మీకు తినిపించే వాక్యాహారం ఎలాగుంటదంటే, ప్రపంచాన్ని, లోకాన్ని, మొత్తం అన్నిటినీ మీ ముందు పెట్టి మీకు వాక్యాన్ని తినిపిస్తాడు యేసయ్య. ఆయన శరీరాన్ని తినిపిస్తాడు. నిండుతుందా? నిండట్లేదా? గడి చెప్పాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వానికి వాక్యం తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా? యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వారికి ప్రార్థన ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? యేసుక్రీస్తు ప్రత్యక్షతలో ఉన్న వారికి క్రమం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? చెప్పండి. ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువ అంటే
ఈ పసిపిల్లలను కూడా ఈడ బంధించేటువంటి ఎక్కువగా ఉంది. ఈ జీవులు ఎవరికైనా మాట వింటాయి అవి అంటే ఎంత క్రమం అంటే ఎట్లా కూర్చుని సుధాకర్ కూతురు అయితే పాపం ఇట్లు పెట్టుకుంది, అప్పటి నుంచి చేతులు తీలే పాప బంధించినట్లు అయిపోయింది. ఎంత క్రమం అంటే ప్రభునందు దేవుని పిల్లలారా, క్రమం ఉందా లేదా? ప్రవీణ్ ఉందా లేదా? ఉంటే ఎవరు లోపడతారు? లోపడతావు? ఎలా పెడతావు? క్రమం ఉంది, లోపడతావా క్రమానికి? నువ్వు మోసం చేస్తావు, దేవుడు నన్ను మోసం చేస్తావు. బక్కుడవే గాని ఒంటి నిండా తెలివే, అది తెలివి. ఏం చెప్పండి, గమనించే మాట ఏంటంటే దేవుని మాట వినాలా. ఏం చేయాలా? ఆయన ఆహారాన్ని ఈరోజు తెల్ల బట్టలు వేసుకుని వచ్చినావు, ఈరోజు ఆయన శరీరం తింటున్నావు, తర్వాత నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావు అనుకో, ఏమవుతుందో తెలుసా నీకు? బైబిల్లో చూస్తావు ఒకసారి, అందరూ చూస్తారులేండి ఒకసారి, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకోనవలెను. అయితే ఈ యొక్క ఆహారాన్ని తినబోయేటువంటి వ్యక్తి, నిజమైన ఆహారం ఇది నిజమైన ఆహారం, ఇది నా శరీరం, దీన్ని ఏం చేయాలన్నాడు యేసయ్య? తినమన్నాడా వద్దన్నాడా? చెప్పాలి. ఇది నా శరీరము, నిజమైన ఆహారం. అయితే ఈ ఆహారాన్ని తినేటువంటి వ్యక్తి అంట, ఈ ఆహారం దగ్గరికి వచ్చిన వ్యక్తి అంట, పరీక్షించుకుంటే అది మధురం, పరీక్షించుకోకపోతే అది విషం. ఈ శరీరము పరీక్షించుకుంటే, మీరు ఆ శరీరాన్ని తినే ముందు పరీక్షించుకుంటే అది మధురం, పరీక్షించుకోకపోతే అది విషం. పరీక్షించుకుంటే మధురం. నిజంగా ఈ భూమి మీద యేసయ్య శరీరము కంటే, ఆ ఆహారం కంటే, ఈ ఆహారం యేసయ్య శరీరం ఆహారం అనేది మనలను ఆత్మీయతలో, విశ్వాసములో, భక్తిలో మనల్ని ఏం చేయగలుగుతుంది? బ్రతికించగలుగుతుంది. బాధల్లో బ్రతికించగలుగుతుంది, నిందల్లో నెమ్మదినివ్వగలుగుతుంది, శ్రమల్లో బలాన్ని ఇవ్వగలుగుతుంది. అయితే ఈ శరీరం, ఈ యొక్క ప్రభు శరీరం, ఈ ఆహారాన్ని తినే ముందు తినాలంటే కకృతి పడి, ఈరోజు ఆదివారం ఇంకా తెల్ల బట్టలు వేసుకున్నాను, ఇంకా వచ్చి లైన్లో మోకరించాను, ఒప్పుకున్నాను, యేసయ్య ప్రభు ఏదైతే చెప్పించాడో, దేవా నేను పాపిని ఆయన నన్ను క్షమించిన ఆయన అని చెప్పి ఒప్పుకొని నువ్వు నటన చేస్తే కుదరదు. నటన చేస్తే కుదరదు. ఏమవుతావు అంటే నటన చేయొద్దు. అయితే ఈ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ప్రతి మనుషుడు తాను ఏం చేయాలా ప్రవీణ్? ఏం చేయాలా? నిన్న ఎట్లున్నావు, మొన్న ఎట్లున్నావు, అవతల మొన్న ఎట్లున్నావు, షాపులు ఎట్లున్నావు, ఇంట్లో ఎట్లున్నావు, మీరు పొలాల్లో ఎట్లున్నారు, ఇంట్లో ఎట్లున్నారు, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎట్లున్నారు, ఈ వారములు ఎట్లున్నారు, మీరు ఏం చేయాలా? చెప్పండి అమ్మా. పరీక్షించుకోవాలా. తాను ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. పరీక్షించడం అంటే ఇప్పుడు నీకు ఒక రోగం ఉంది, రక్త పరీక్ష. ఏ పరీక్ష? 10th క్లాస్ పరీక్ష. అవునా? ఏ పరీక్ష అంట? రక్త పరీక్ష. నీలో ఏ రోగం ఉంది, ఏ జ్వరం ఉంది అనంటే ఏం చేయాలంట? పరీక్ష చేయాల. అంటే నీలో ఉన్న రక్తాన్ని ఏం చేయాలా? చెప్పండి అమ్మా. ఇంత పెద్ద షూ తీసుకొని లోపలికి కూర్చి రక్తమును తీసి దాన్ని ల్యాబ్లోకి పంపించి దాన్ని ఏం చేయాలా? పరీక్షించాలా. అప్పుడు ఆ పరీక్షలో ఏమవుతుంది? పరీక్ష చేసినప్పుడు ఏమవుతుంది? ఒరే నీకు టీబీ ఉంది, లేకపోతే నీకు టైఫాయిడ్ ఉంది, లేకపోతే నీకు మలేరియా ఉంది, నీకు డెంగ్యూ ఉంది, ఇంకేమన్నా నడ్డి, అవునా కుంటి. అయితే ఈ పరీక్షల్లో, రక్త పరీక్షలో ఇవన్నీ బయలుపరచబడతాయి. కానీ దేవుడు పరీక్ష చేస్తే అస్సలు నిలబడలేరు. 131 కీర్తన 2వ వాక్య భాగం. ఆయన కూడా పరీక్ష చేస్తున్నాడు. ప్రభువా యెహోవా, నీవు నన్ను పరిశోధించి నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలుగుతాడు నీ ముందు? ఏంటంట? ఎవడు నిలవగలుగుతారా? ఆయన చేసే పరీక్షకు నిలబడగలుగుతారు ఎవరైనా? పారిపోతారు. ఏమవుతారంటమ్మా? పారిపోతారు. మీకు చెప్పే మాట ఏంటంటే పారిపోతారు. ఈ వాక్య గ్రంథములు చూస్తే ప్రభునందు ప్రియులారా ఏం చేయాలంట? తాను పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి.
అయితే మీకు చెప్పే మాట, ప్రభునందు దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించండి, పరీక్షించుకునేవాళ్ళని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అంటే నిద్రించడం అంటే ఎక్కడికి పోయినాడు? పైకి పోయినాడు. పైకి కాదమ్మా, కిందికి పోవాల్సింది. పైకి ఎవరు పోడు, చచ్చిపోయినాక ఎక్కడ వల్ల పాతాళానికి వెళ్ళిపోవాలి. మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే బాగా గమనించండి, ఏం చేయాలంటే పరీక్షించుకోవాలంట. అది ప్రభు శరీరం అని వివేచింపకుండా, అంటే వివేచింపకుండా అంటే ఆలోచించకుండా. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఇంకా కోపం వచ్చింది, భర్త కొట్టినాడని చెప్పి వెంటనే పురుగుల మందు తాగుతారు. ఏం చేయకోకుండా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా భర్త ఉన్నాడు, భర్త ఒక దెబ్బ కొడితే గడ్డి మందు తాగుతారు. ఏ మందు తాగుతారమ్మా? ఎప్పుడు ఆలోచన చేస్తారు? చచ్చిపోయే ముందు ఆలోచన చేస్తారు. ఎప్పుడమ్మా? నన్ను బతికించండి, నన్ను బతికించండి, డాక్టర్ చెప్పండి ఎంత పని చేసినాను. చేతులు కలిగిన తర్వాత ఏం చేస్తారంట? ఆకలి పెట్టుకుంటారంట. అంటే ఆలోచించకుండా తాగేస్తారు. ఒక ఆమె, నేను పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను, అమ్మా ఆ బాబు 10 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడంట. ఆ బాబుకి 2 నెలలు గడ్డి మందు తాగింది. ఏం తాగింది? గడ్డి మందు తాగేసింది. భర్త వచ్చేటప్పుడు మల్లెపూలు తేలేదని, నీ కనపడనా, నాకు పూలు తేవా అని చెప్పి గడ్డి మందు ఇంట్లో కొట్టేకి, అది పొలంలో కొట్టేకి తెచ్చింటే పోయి పాపం జ్యూస్ తాగినట్టు తాగింది. హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. బ్రతకదు అని చెప్పేసాను. కాసేపు చచ్చిపోయింది. ఆ చచ్చిపోయే టైంలో అంటదంట, నేను ఆలోచించకుండా తాగినాను, నాకు కొడుకు పుట్టినాడు, చిన్న 2 నెలల పిల్లోడు, పాలివ్వాలి కదా, అని పెంచుకోవాలి, గొప్ప చేసుకోవాలి. ఏం చేసింది? ఈరోజు నీవు కూడా ఆలోచించకుండా నువ్వు తింటున్నావేమో ప్రభు శరీరాన్ని, వివేచింపకుండా తింటున్నావు, చస్తావు. అంటే వివేచింపకుండా పరీక్షించుకోకుండా తింటే ఎన్ని నష్టాలు తెలుసా? బలహీనులు అవుతారంట. ఏమవుతారు? రోగులు అవుతారంట. ఏమవుతారంట? చస్తారంట. తెలుసుకోకుండా, ఆలోచన చేయకోకుండా ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ప్రభోజనం అంట, వచ్చి చేయబెట్టడమే, తినడమే, పోవడమే. దాని వలన కలిగే నష్టాలు భయంకరంగా ఉంటాయి. ఒకవేళ ఈరోజు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని ఒప్పుకొని ఏం చేయాలా? ఆలోచన చేయకుండా తీసుకోవద్దు, ఆలోచన చేయాలి. ఆలోచించకుండా తీసుకుంటే ఆమె ఏం చేసింది? చచ్చింది. మనం కూడా ఆత్మీయతలో చచ్చిపోతాం తెలుసా, బలహీనమై పడతాం, రోగులుగా మార్చబడతాం. కారణం ఏంటి? మనలను బలపరిచేది, మనల్ని స్వస్థపరిచేది, మనలను బ్రతికించేది ఆ శరీరం, ఆహారం, అదే మనకు విషయంగా మార్చబడతాం. ఏమవుతుంది చెప్పండి అమ్మా? విషయంగా మారుతారు. ఇప్పుడు కొంతమంది ఉంటుంది ఫుడ్ పాయిజన్, కొంతమందికి ఫుడ్ పాయిజన్ అవుతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి సీరియస్గా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫుడ్ ఏమైతే పాయిజన్ అయిపోతుంది, దాన్ని ఎక్కువ లేట్ పెట్టడం కానీ, కొంచెం మనం అరిగించుకోలేకపోతే ఫుడ్ పాయిజన్ కావడం కానీ ఇది అవుతుంది. ఈరోజు ప్రభు యొక్క శరీరం, రక్తాన్ని తీసుకోబోయే నీవు తీసుకుంటున్న నీవు ఒక్కసారి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఆలోచించకుండా తీసుకుంటూ నువ్వు బలహీనులుగా ఉన్నావు, రోగులుగా ఉన్నారేమో, నిద్రించడానికి దగ్గరగా ఉన్నారేమో. జాగ్రత్త, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వింటున్న ప్రజలారా, జాగ్రత్త. ఒకసారి ఆలోచించకుండా ఆలోచన చేయాల. ఆ ప్రభు భోజన సంస్కారం ఆచరిస్తున్న నీవు, ఆయన శరీరాన్ని తింటున్న నీవు పరీక్షించుకోవాలా. నేను ప్రతి ఆదివారం ఆరాధనకి నేను స్టార్టింగ్లో ఉన్నానా పరీక్ష చేసుకోవాలి. రెండవది, నేను పాటలు పాడుతున్నానా ఆలోచన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మూడవది, నేను మందిరంలో పని చేస్తున్నానా పరీక్షించుకోవాలి. నాలుగవది, బైబిల్ చదువుతున్నానా పరీక్ష చేసుకోవాలి. ఐదవది, నేను 10వ వంతు దేవుని సన్నిధిలో ఇస్తున్నానా పరీక్షించుకోవాలి.
నేను నా ఆహారంలో రోజు అన్నం వండేదంలో పెరిగిడి బియ్యం తెస్తున్నానా అని పరీక్షించుకోవాలి. 7, మనం వాక్యాన్ని విన్న వాక్యాన్ని మనం వాటిని ఆచరిస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అంటే మనం నా మాటలు బాగున్నాయా లేదా పరీక్షించుకోవాలి. ముందుగా మీకు చెప్పే మాట, ఇవన్నిటి కలిసి ఒకటే మాట, నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా లేదా పరీక్ష చేసుకోవాలి. సింపుల్, క్లోజ్, అంతే, సింపుల్. నీవు దేవునికి ఇష్టడుగా ఉన్నావా లేదా పరీక్షించుకోవాలా. సింపుల్ లాజిక్ అయిపోయింది. ఇష్టడుగా ఉన్నావా లేదా పరీక్షించుకో, పరీక్ష చేసుకో. నువ్వు ఆలోచన చేసుకోకుండా నువ్వు పాపాన్ని తప్పును విడిచిపెట్టకుండా లోకాన్ని విడిచిపెట్టుకోకుండా నువ్వు వచ్చి ఆ శరీర రక్తాలతో పాలు పొందితే ప్రయోజనం ఏమాత్రం నీకు లేదు. అందుకే ఈ ఆహారం, అమ్మా, నువ్వు తినే ఆహారం కొరకు నువ్వు పడుకుంటే ఆహారం, ఇంటికి నీ ఆహారం వస్తుందా? చెప్పండి అమ్మా. ఈ కూటి కొరకు ఎన్ని విద్యలు ఉన్నాయి చెప్పండి. కూటి కొరకు ఎన్ని విద్యలు ఉన్నాయి? ఎన్ని పనులు చేస్తూ ఉన్నారు, ఎంత పని చేస్తూ ఉన్నారు. ఇది దీనికోసమే కదా కష్టపడుతున్నారు లేదా? ఈరోజు మిమ్మల్ని ఒక సేవకుడిగా పరిశుద్ధాత్మ దేవుడు సేవకుని ద్వారా మాట్లాడించే మాట, ఒక ప్రశ్న, నీవు ఈ ఆహారం కొరకు ఏం కష్టపడ్డావు? యేసయ్య శరీరము అనబడి ఈ ఆహారం తినాలని ఏం కష్టపడుతున్నావు? ఏం కష్టపడ్డావు? ఒకసారి ఆలోచించి దీన్ని తినడానికి ఏం కష్టపడుతున్నావు? ఒకవేళ ఈ ఆహారం, ఆయన శరీరం నీ ముందుకు వచ్చింది, మీకు చెప్పే మాట ఏంటంటే, మీ అందరికి చెప్పే మాట, ఈ ఆహారం నీ కంటి ముందుకు వచ్చిందంటే ఈజీగా దాన్ని నువ్వు తినేయద్దు. పరీక్షించుకో. ఏం చేయాలా అమ్మా? ఆలోచించు, వివేచించు. ఎందుకంటే ఈ ఆహారం నీకు జీవాన్ని ఇస్తుంది, ఈ ఆహారం బలాన్ని ఇస్తుంది, ఈ ఆహారం స్వస్థతనిస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించకపోతే నిన్ను పడగొట్టేస్తుంది. వినాలి దేవుని మాట, దైవజనుని మాట. నెంబర్ 2, తినాలి. ఏం తినాలి? గ్రంథాన్ని బాగా చదవండి, వాక్యాన్ని బాగా చదవండి. చదవడమే తినడం. ఏంటి? చదవడమే తినడం. ఇందులో మీకు మాట చెప్పే మాట, ఆయన శరీర రక్తాన్ని తినడమే ఇదొక ఆహారం మనకు. అవునా? తినాలి. 3వదిగా మీకు చెప్పే మాట, జీవించాలి. జీవించాలంటే ఒక మాట దీనికి ఉంది, బ్రతకాలి. ఏం చేయాలమ్మా? బ్రతకాలి. ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు, డాక్టర్స్ చచ్చిపోతాడు, బతకడు అని అంటే హాస్పిటల్లో ఆ వ్యక్తి ఉంటాడు. బయట భార్య పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అయ్యో నా భర్త చనిపోతాడంట, బతకడంట, నా పిల్లలు ఎట్లా, నా కూతురు ఎట్లా, నా కొడుకు ఎట్లా, నేనెట్లా, నాకు పిల్లలు ఉన్నారు, నా పరిస్థితి ఏంటి, ఎట్లా, నా భర్త బ్రతకడు, నా భర్త ఇంకా జీవించడు అని చెప్పి బాధ ఉంటుందా ఉండదా? ఇక్కడ చెప్పాలి, బాధ ఉంటుందా ఉండదా? అప్పుడు ఏడుస్తాం. హాస్పిటల్ దగ్గర కూర్చొని గుంపులు కూర్చొని అందరు పోయి ఊరంతా కూర్చున్నా దేవుడు బతికించాలనుకుంటేనే బతుకుతారు. ఊరు పోయి కూర్చున్నా, బంధువులు పోయి కూర్చున్నా, వాళ్ళు పోయారు కాబట్టి మేము పోయి కూర్చోవాలని సెంటిమెంట్లతో కూర్చున్నా ప్రయోజనం లేదు. దేవుడు బ్రతికించాలనుకున్నప్పుడే మనం బ్రతుకుతాం, జీవిస్తాం. అయితే మీకు చెప్పే మాట ఏంటి తెలుసా? ప్రభునందు దేవుని పిల్లలారా, మీకు చెప్పే మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదవండి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమందు నేను వారిని లేపుదును. చాలు. నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. జీవం, ఎందుకంటే దేవుడిచ్చే ఆ జీవం నిత్య జీవం. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? మన పరలోకంలో కూడా నిత్య జీవములో మనం ఉంటాం. అంటే చెప్పకూడదా? దేవునికి మహిమ కలుగును కాదు. నిత్య జీవములో మనం ఉంటాం. అంటే నిత్య జీవం మనకు కావాలి. నిత్య జీవం జీవించాలి అంటే ఆయన రక్తాన్ని త్రాగాలి, జీవించాలి. ఎందుకనంటే ప్రభునందు ప్రియులారా, ఒక అద్భుతమైన మాట, నువ్వు జీవించాలంటే, నువ్వు బ్రతకాలంటే ఆయన రక్తాన్ని త్రాగాల. ఏం తాగాల? జీవించాలంటే ఏం తాగాలి? ఆయన రక్తము త్రాగాలి.
ఆయన రక్తాన్ని త్రాగాలి. ఎందుకంటే ఒక వ్యక్తికి బ్లడ్ లేదంటే, ఎందుకంటే మనిషికి బ్రతకాలంటే బ్లడ్ ఉండాలి, ఎక్కువ ఉండాలి. ఆ బ్లడ్లో ఏముంది? జీవం ఉంది. అవునా కదా? 2 పాయింట్లు 1 పాయింట్ ఉన్నాడు బ్రతుకుతాడా? చచ్చిపోతాడు. ఏం చేస్తాడు? చచ్చిపోయే పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. అయితే మీ అందరికీ చెప్పే మాట చెప్పండి. 1 వినాలి, 2 తినాలి, 3 చెప్పండి అమ్మా జీవించాలి. ఒక మాట రాయబడింది బైబిల్లో, యోహాను సువార్త చివరిగా ముగించుకున్నాం 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరు జీవితురు. ఇక్కడ చెప్పలు కొడదాం, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ వచనంలో చూస్తే, గనుక నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు జీవిస్తారు. నేను జీవిస్తున్నాను కనుక మీరేం చేస్తున్నారు? జీవిస్తున్నారు. అయితే ముగిస్తూ చెప్పే మాట, మీలో యేసయ్య జీవించాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు ఏం చేస్తారు? అయితే నేను ఈ వచనంలో చూస్తే, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును ఏం చేస్తారు? జీవిస్తారు. అయితే ఈరోజు మీరు జీవించాలంటే 2 పనులు చేయాలి. 1 యేసు రక్తాన్ని త్రాగాలి, 2 ఆయన నీలో జీవించాలి. శరీరము రక్తాన్ని త్రాగినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే, ఈ యొక్క శరీరంలో దేవుడు నీలో బ్రతికుండాలి. అయితే దేవుడు నీలో జీవించాలి, వాక్యమైన దేవుడు నీలో జీవించాలి. ఆ వాక్యానికి మరణం ఉండకూడదు. ఎందుకంటే ఆ వాక్యం, ఆ రక్తం నీలో చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోతావు. ఈరోజు ఏ వాక్యాన్ని అయితే విన్నావో ఆ వాక్యము నీలో బ్రతికుండాలి. నీవు దేవుడు ఏదైతే చెప్పాడో పరీక్షించుకోమన్నాడు, పరీక్షించుకుంటూ బ్రతకాల. న్యాయంగా ఉండమన్నాడు, న్యాయంగా ఉండాలి. తాగొద్దు, తినద్దు అన్నాడు, లోకానుసారంగా బ్రతకద్దు అని అన్నాడు. దాన్ని మానేసి ఆయన మాటను నీలో బ్రతికించగలిగితే నువ్వు కూడా కలకాలం బ్రతికుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు విశ్వాసిగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. అయితే విశ్వాసం నీలో ఉన్నంత వరకు నీలో దేవుడు బ్రతికే ఉంటాడు. నేను జీవించుచున్నాను కనుక మీరు జీవింతురు. ఆయనను నీవేం చేయాలంటే, ఆయన నీలో బ్రతికుండాలి, ఆయన నీలో జీవించాలి. ఆయన జీవించడానికి, ఆయన నీలో ఉండడానికి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయాలి? ఇప్పుడు మాత్రం చాలా భక్తిగా చర్చకొచ్చాం. ఇప్పుడు మాత్రం పాస్టర్ గారిని చూడగానే వణుకుతారు. ఇప్పుడు మాత్రం చాలా బాగుంటారు. చర్చి దాటి వెళ్ళిపోతే కేకలు, అరుపులే, రకరకాలుగా. అసలు ఇంకా వీళ్ళు విశ్వాసులేనా అని అనిపిస్తుంది. నవ్వులాట నవ్వుకుంటా, అడుచుకుంటా, చేసుకుంటా, గందరగోళం. ఎట్లా బ్రతుకుంటాడు? నీలో వాక్యం ఎలా బ్రతుకుంటుంది? చెప్పండి, ఎలా జీవిస్తారు? ఆయన వాక్యాన్ని నీలో జీవింప చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని నీలో ఉంచుకోవాలా. అప్పుడే మీరు ఏం చేయగలుగుతారంటే జీవిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. జీవిస్తారు. అందుకే మన జీవితం, మనం ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని త్రాగితే మనం నిత్య జీవము కలవారు. అందుకే ఆయన శరీర రక్తాన్ని తీసుకుంటున్న వారలారా, ఈరోజు నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో. దేవుని ఆజ్ఞలకు లోపడుతున్నావా? దేవుడు చేయమన్నవి చేస్తున్నావా? మీలో చాలా మంది ఉన్నారు, టీవీ పరిచయకి చేయరు, ఆపేస్తారు. 10వ వంతు తీయరు, ఆపేస్తారు. పెరిగడి బియ్యం మందిరానికి తీసుకొని రారు, ఆపేస్తారు. అంటే మీకంటే చెడ్డవాళ్ళు భూమి మీద ఎవరైనా ఉంటారా? చెప్పండి అమ్మా, ఉంటారా? ఉంటారు. ఎందుకనంటే అవి చేయడానికి ఇష్టపడట్లేదు. నేను తీసుకెళ్ళాలి కదా, వింటున్నారు, చేయరు, చాలా మంది చేయరు. మరి అలాంటి వాళ్ళు ఎప్పుడు దీవించబడరు. వినకపోతే నువ్వు అందులో ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోవా? చెప్పండి, కోల్పోతావు. ఎందుకంటే ఆ రోజు నయమాను తర్వాత విన్నాడు కాబట్టి శుద్ధుడిగా మార్చబడ్డాడు. మీలో చాలా మంది స్త్రీలు అంటారు, అయ్యా నేను 10వ వంతు
నేను తీయడాన్ని బట్టి నేను చాలా దీవించబడ్డానయ్యా. అయ్యా, నేను బియ్యం తీసుకొని రావడాన్ని బట్టి నేను మా ఇంట్లో సమృద్ధిగా బియ్యం ఉన్నాయ్యా. ఎన్నో ప్యాకెట్లు బియ్యం అయిపోయి ఇప్పుడు సమృద్ధిగా. అంటే మనం చేసేటువంటి ఆ పని మంచిదైనప్పుడు దాన్ని నువ్వు ఆపవలసిన అవసరత లేదు. నువ్వు చెడ్డ పని చేయట్లా, పాపం చేయట్లా, తప్పు చేయట్లా. మంచి వాటిని చేయగలిగిన వారిగా ఉండి చేయకపోవడం పెద్ద పాపం. పాపమా కాదా? చెప్పండి గట్టిగా, పాపమా కాదా? పాపం. అందుకే మీ అందరికి ముగిస్తూ చెప్పే మాట అయితే జీవించాలి. చెప్పండి. 1 వినాలి, 2 తినాలి, 3 జీవించాలి. వినాలి, వింటే ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. తింటే ఏం కలుగుతుంది? బలం వస్తుంది. ఏమొస్తుంది? బలం వస్తుంది, శక్తి వస్తుంది. తర్వాత జీవించాలంటే ఏం చేయాలా? ఆయన రక్తాన్ని త్రాగాల. అటు ధన్యత, ఆశీర్వాదం దేవుడు మీ అందరికి అనుగ్రహించను గాక. ఎంతమంది ఈ 3 పనులు చేయడం? 1 విన్నారు, ఇప్పుడు విన్నారు కదా, వినడమే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? తినాలి, త్రాగాలి. 2 పనులు చేయాలి. ఆయన శరీరం, రక్తం, తర్వాత ఆశీర్వాద భోజనం. ఏది ఎక్కువగా తింటారో, ఏది ఎక్కువగా కడుపులో నింపుకుంటారో మీ చాయిస్ అది. అవునా? ఈ ఆత్మను, హృదయాన్ని నింపుకోనండి. కడుపును నింపుకోండి, ప్రాబ్లం లేదు. బాగా దండిగా తినండి. అవునా? సాంబార్ తాగండి, అన్నం బాగా దండిగా తినండి, కడుపు నిండా తినండి, నో ప్రాబ్లం. కానీ హృదయంలో కూడా వాక్యం ఏం చేయాలా? కడుపులో ముందుకు వస్తే సరిపోదు, ఏం చేయాలా? హృదయం కూడా ఇది ముందుకు వస్తే బతకడం మళ్ళీ ఇది ఎక్స్రేలు తీయాల్సి వస్తుంది. అవునా? కాబట్టి మీ హృదయంలో దేవుడు సమృద్ధిగా నివసించండి. ఆయన నీలో జీవించాలని చూస్తున్నాడు. నీలో మీ అందరిలో ఆయన జీవించాలనుకో. ఆయన జీవించినంత కాలం నువ్వు జీవిస్తావు. ఆయన లేడనుకో, సైతాన్ వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు. కనుక ముగిస్తూ చెప్పే మాట, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరించుదాం. ఈరోజు నాతో మాట్లాడిన యేసయ్యా మీకు స్తుతిని చెప్పండి. నాతో మాట్లాడిన యేసయ్యా వినాలన్నారు. ఎన్నో మార్లు నువ్వు నాకు చెప్పు, ఎన్నో మార్లు దైవజనుల ద్వారా నువ్వు చెప్పించావు. కానీ అయ్యా నేను వినలేదయ్యా, వినలేదయ్యా. అయ్యా నేను వినక ఎన్నో కోల్పోయానయ్యా. దేవా నన్ను క్షమించు నాయనా. వింటానయ్యా, నీ కృప చూపించు నాయనా. దేవా నీ కార్యము జరిగింపచేయి నాయనా. మీకు స్తోత్రములయ్యా. ఈ కార్యమును జరిగింపచేయండి నాయనా. మీ శక్తితో నింపండి అని చెప్పాలా?